హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సంజన ఇంట్లో అందరికీ చీరలు తీసుకొచ్చి పూజకు కట్టుకోమని చెప్పడంతో మనీషలో అనుమానం మొదలవుతుంది. ఇక దేవయానితో ఆంటీ సంజన ఎన్నడూ లేనిది అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చి పూజకు రమ్మంటుందంటే నాకు ఎందుకో అనుమానంగా ఉందంటే కొంప తీసి సంజన వివేక్ జానుల పెళ్లి కానీ జరిపిస్తుందా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవయాని చచా అటువంటిదేమీ ఉండదు మనీషా. అయినా సంజనకి అంత ధైర్యం లేదు. నాకు తన గురించి చిన్నప్పటి నుండి తెలుసు కదా. అది కాకుండా వివేక్ గారు కూడా నేను అనుమతి ఇవ్వందే జాను మెడలో తాళి కట్టడు. ఒకవేళ వాడు అలా కట్టేవాడే అయితే ఈ పాటికి ఎప్పుడో జాను మెడలో తాళి కట్టేసేవాడు. ఇన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేసేవాడే కాదు అని చెప్పి దేవయాని చిన్నప్పటి నుండి నేను నా పిల్లలకు పెట్టిన భయం అటువంటిది. వాళ్ళు ఎప్పుడు కూడా నా మాట జవదాటరు అని చెప్పి అంటూ ఉంటుంది. ఈసారి మీ లెక్క తప్పొచ్చేమో కదా అంటే మనం కాస్త అప్రమత్తంగా ఉండకపోతే ఆ జాను మీ కోడలైపోతుంది అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. లేదులే మనీష, నువ్వు ఈ విషయం గురించి కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇది అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఏమీ కాదు. సంజనకి పెళ్ళయి చాలా కాలం అవుతుంది కదా. ఇన్నేళ్ళు అవుతున్నా పిల్లలు లేరు కాబట్టి సంతానం కోసం ఏదైనా ప్రత్యేక పూజ చేస్తుందేమో అని చెప్పి మనీష మాటల్ని దేవి అని కొట్టిపడేస్తుంది. మరోపక్క మిత్ర గదిలో ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మిత్రకి ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. దాంతో అరవింద వాటర్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటే అప్పుడు జయదేవ్ అరవిందాన్ని ఆపుతాడు. నువ్వు ఆగు అరవింద, లక్ష్మిని మిత్రను ఒకటి చేయాలంటే నువ్వు మిత్రకు వాటర్ ఇవ్వకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అరవింద ఇప్పుడు నాకు మీ ప్లాన్ అర్థమైందండి అని చెప్పి అంటూ ఉంటుంది. అలా చాలాసేపటి వరకు మిత్రకు ఎక్కిళ్ళు వస్తూ ఉంటే కిచెన్లో ఉన్న లక్ష్మి మిత్ర మాటలు విని వాటర్ తీసుకువెళ్ళాలని అనుకుంటుంది. కానీ మిత్ర ఏమంటాడో ఏంటోనని ఆగిపోతుంది. తర్వాత లక్కీ కూడా మిత్ర కోసమని వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు జున్ను ఆగులకి ఎక్కడికి వాటర్ తీసుకువెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడో. నాన్న కోసమని లక్కీ అంటుంది. అయ్యో లక్కీ, ఇప్పుడు నువ్వు వాటర్ తీసుకువెళ్తే అమ్మ నాన్న దగ్గర అయ్యేది ఎలా? ఇప్పుడు నువ్వు కనుక వాటర్ తీసుకువెళ్ళలేదు అనుకో, అమ్మని నాన్న కోసం వాటర్ తీసుకువెళ్తుంది. అలా వాళ్ళిద్దరి మధ్య అపార్థాలు తొలగిపోతాయి అని చెప్పి జున్ను అసలు ఏం జరుగుతుందో చూస్తూ ఉందాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా ఎవరు కూడా మిత్రకి వాటర్ ఇవ్వకపోవడంతో ఎవరైనా ఉన్నారా, చాలాసేపటి నుండి నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి, ప్లీజ్ వాటర్ తీసుకురండి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి మిత్ర కోసం పరుగు పరుగున వాటర్ తీసుకొచ్చేస్తుంది. ఇక ఎవరు వాటర్ తీసుకొచ్చారో కూడా చూడకుండా మిత్ర థ్యాంక్స్ చెప్పబోతూ ఉంటాడు. ఇక అలా సడన్గా తల ఎత్తి లక్ష్మిని చూస్తాడు. నువ్వు తీసుకొచ్చావేంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే చాలాసేపటి నుండి మీకు ఎక్కిళ్ళు వస్తున్నాయి, వాటర్ కోసం అడుగుతూ ఉంటే ఎవరు కూడా అందుబాటులో లేరు, అందుకే నేను తీసుకొచ్చాను. అయినా ఇవి వాటరే కదా, తాగొచ్చులేండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక లక్కీ జున్ను ఇద్దరు కూడా మెల్లిగా వచ్చి డోర్ లాక్ చేస్తారు. అరవింద జయదేవ్తో పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మా నాన్నల్ని ఒకటి చేయడానికి ఏం చేస్తున్నారో చూడండి అని చెప్పి పెద్ద సాహసమే చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఇక జయదేవ్ అరవింద ఇద్దరు కూడా తమలో తాము నవ్వుకుంటూ ఉంటారు. ఇదేంటి డోర్ లాక్ ఎలా అయింది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నేను వచ్చేటప్పుడు తలుపు తీసే ఉందండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర హలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి డోర్ కొడుతూ అడుగుతూ ఉంటాడు. ఇక జున్నులకి తమ ప్లాన్ సక్సెస్ అవ్వడంతో ఎంతగానో నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో మనీష పరుగు పరుగున కిందకి వస్తుంది. మిత్ర డోర్ కొడుతూ ఉండడంతో మిత్ర డోర్ రావట్లేదు, లాక్ అయిపోయినట్టుంది, లోపల నువ్వు ఒక్కడివే ఉన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అరవింద లోపల లక్ష్మి కూడా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఏంటి లోపల లక్ష్మి కూడా ఉందా అని చెప్పి మరింత కంగారు పడిపోతూ ఎలాగైనా సరే ఈ డోర్ ఓపెన్ చేయాలి అని కొంప తీసి లోపల వాళ్ళిద్దరూ ఒకటైపోతే ఎలాగైనా సరే ఈ డోర్ ఓపెన్ చేయాలి అని
మనీష ఆ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే ఎంత ట్రై చేసినా కూడా అది రాకపోవడంతో ఇకప్పుడు అరవింద, మనీష ఎందుకు అన్ని ప్రయత్నాలు చేస్తావో, ఆ డోర్ సరిగ్గా లేదు, లాక్ అయిపోయింది, అది తీయడం మన వల్ల అయితే కాదు, కార్పెంటర్ వల్లే అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనీష, ఇప్పుడు టైం ఆల్రెడీ 10 అవుతుంది ఆంటీ, ఈ టైంలో కార్పెంటర్ ఎక్కడ దొరుకుతాడు, ఒక పని చేద్దాం ఆంటీ, డోర్ పగలగొట్టేద్దాం అని మనీష అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జయదేవ్ మనీష మీద మండిపడుతూ, ఏం మాట్లాడుతున్నావు మనీష, తరతరాలుగా మా నాన్నగారు ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు ఇది, అటువంటి ఇంటిని నీ ఇష్టానికి పగలగొట్టేస్తానంటావా అని చెప్పి తిడుతూ ఉంటాడు. ఇక దాంతో మనీష, మరి ఏం చేయమంటారు అంకుల్, వేరే ఆప్షన్ లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, కార్పెంటర్ని పిలిపించి అప్పుడు డోర్ ఓపెన్ చేయించు, అంతేకాని నీ ఇష్టానికి నువ్వు ఇంటిని పగలగొట్టేస్తానంటే నేను చూస్తూ ఊరుకోనని జయదేవ్ సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఈ డోర్ ఓపెన్ చేయాలి అని మనీష ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. మరో పక్క లక్ష్మి డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నువ్వు తప్పుకో లక్ష్మి, నేను తీస్తాను అని చెప్పి మిత్ర కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ డోర్ ఎంతకీ రాకపోవడంతో ఇక ఏం చేయలేక మిత్ర అలా బెడ్ మీద కూర్చొని ఉంటాడు. వాటర్ తాగండి అని లక్ష్మి మిత్రకి వాటర్ ఇస్తుంది. ఇక చేసేదేం లేక లక్ష్మి ఇచ్చిన వాటర్ని మిత్ర తాగుతాడు. ఇక ఆ తర్వాత మిత్ర బెడ్ మీద కూర్చున్నాడని చెప్పి లక్ష్మి కింద కూర్చుంటుంది. అదేంటి కింద కూర్చున్నావు, నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటాను అని మిత్ర అంటూ ఉంటాడు. నాకు కింద పడుకోవడం అలవాటే లేండి, మీకే బెడ్ మీద కాకుండా కింద పడుకుంటే నిద్ర పట్టదు కదా అని లక్ష్మి అంటూ ఉంటుంది. నా కోసం తమరేమీ త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మిత్ర కూడా లక్ష్మితో పాటే కింద కూర్చుంటాడు. ఇక ఆ తర్వాత లక్ష్మిని మరొకసారి దెప్పి పొడుస్తూ, అసలైన ఇన్నేళ్ల పాటు నన్ను మోసం చేసి మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, నేను ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో మీరు లేరులేండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదిగో ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడితేనే నాకు అస్సలు నచ్చదు. నేను కారణం అడిగినప్పుడు నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా రీజన్ చెప్తే సరిపోతుంది కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. తర్వాత లక్ష్మి మిత్రతో, నేను మీ నుండి దూరం అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే మిమ్మల్ని తలుచుకొని రోజంటూ లేదు, ప్రతిరోజు కూడా నేను మిమ్మల్ని తలుచుకుంటూ ఉండేదాన్ని, మీ మీద నాకు ప్రేమ కాస్త కూడా తగ్గలేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నేను మీకు దూరం అయ్యి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 ఏళ్లలో మనీష మెడలో తాళి కట్టడానికి మీకు ఎన్నో అవకాశాలు వచ్చుంటాయి. మరి మీరెందుకు మనీష మెడలో తాళి కట్టలేదు? అంటే మీ మనసులో నేనున్నట్టే కదా, నన్ను మర్చిపోలేకపోయారు కాబట్టే కదా మీరు మనీష మెడలో తాళి కట్టలేదు అని చెప్పి లక్ష్మి మిత్రని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్రకి బాగా నిద్ర ముంచుకు రావడంతో అలా మిత్ర లక్ష్మి భుజాల మీద తలవాల్చి పడుకుంటాడు. ఇక అలా మిత్ర నిద్రపోవడంతో లక్ష్మి మిత్రని తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. అలా లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా రాత్రంతా కూడా ఆ గదిలో ఉండిపోతారు. మనీష ఆ డోర్ ఓపెన్ చేయడానికి తిప్పలు పడి ఇదేంటి లోపల నుండి మిత్ర అరుపు వినిపించడం లేదు, మాట కూడా వినిపించడం లేదు, కొంప తీసి ఇద్దరు కాంప్రమైజ్కి వచ్చేసారా అని చెప్పి మనీష టెన్షన్ పడుతూ ఉంటే, ఇకప్పుడు అరవింద్ జయదేవ్ వాళ్ళు మాత్రం, మనీష ఆ డోర్ రాదని అర్థమైపోయింది కదా, కార్పెంటర్ వస్తేనే దాన్ని తీయడానికి సాధ్యమవుతుంది, నువ్వు చేతనైతే ఇక్కడ కాపలా కాయి లేదంటే గదిలోకి వెళ్ళి పడుకో అని చెప్పి అరవింద జయదేవ్ వీళ్ళంతా కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. లక్కీ, జున్ను ఈ రోజుకి మీరు మా దగ్గర పడుకుందరు కానీ అని చెప్పి అరవింద జయదేవ్ ఇద్దరు కూడా లక్కీ జున్నులను అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు. ఇక మరో పక్క మనీష ఆ డోర్ దగ్గరే కాపలా కాస్తూ రాత్రంతా అక్కడే నిద్రపోతుంది. ఇక తెల్లవారుతుంది. కార్పెంటర్ని తీసుకువచ్చి డోర్ ఓపెన్ చేసేసరికి మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడుకొని ఉంటారు.
ఇక అది చూడగానే మనీష ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి మిత్ర ఇది, లక్ష్మి మీద ఉన్న ప్రేమ నీకు గుర్తొచ్చిందా, అందుకే ఇలా తన ఒడిలో తల పెట్టుకొని మరీ నిద్రపోయావా అని చెప్పి మనీష మిత్రని నిలదీస్తూ ఉంటుంది. స్టాప్ ఇట్ మనీష అని చెప్పి మిత్ర గట్టిగా అరుస్తాడు. అయినా నేనేదో చేయకూడని తప్పు చేసినట్టుగా అలా మాట్లాడుతున్నావేంటి, లక్ష్మి నా భార్య కదా అని చెప్పి మిత్ర మనీషాకి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెబుతాడు. ఇక మిత్ర మాటలకు లక్ష్మి ఆనందపడిపోతూ ఉంటే మనీషా మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది.